పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అటు ఇటు టార్గెట్ చేస్తున్నారా? అక్కడ జగన్ రెడ్డి, ఇక్కడ ప్రసాద్ రెడ్డి. మాజీ వీసీపై ఆ నేతల కక్ష సాధింపు. విశాఖ అర్బన్ టీడీపీ గాజువాక కూడా మాజీ వీసీపై ప్రొఫెషనల్ పర్సనల్ టార్గెట్. పాపం ఆ మాజీ వీసీ రాజకీయ లోకం అంటే తెలియదు, వ్యక్తిత్వ లోక్యం అంతకంటే తెలియదు. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టేస్తారు. అందువల్ల ఆయనకు వచ్చేది ఏమీ ఉండదు. ఆయన మనసు మాత్రమే నిర్మలంగా ఉంటుంది. కానీ బయట ప్రపంచం అలా లేదు. లోపల విషయాలని చెప్తే ఎవరూ తీసుకోలేరు. గతంలో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన అంతకాలం చాలా మంచి చేశారు. కానీ తమను ఇబ్బందులు పెట్టారని చాలామంది భావించారు. ముఖ్యంగా చాలామంది టీడీపీ నేతలు ఆయన పోగడల్ని మనసులో పెట్టుకున్నారు. టైం వచ్చినప్పుడు చూసుకుందామని ఎదురు చూశారు. సరిగ్గా ఇప్పుడు టీడీపీ టైం వచ్చింది. ఆ నేతలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేశారు. ముఖ్యంగా విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎవరైతే టీడీపీ నేతలు కాచుకొని కూర్చున్నారో వారందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మాజీ వీసీని ఇబ్బంది పెట్టాలని టైం చూసి దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ పెద్ద దెబ్బ కాదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. కానీ అది పెద్ద విషయం కాదని మాజీ వీసీ లోపలే ఆలోచించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల్ని ఎవరినైనా ఆయన ఇబ్బంది పెట్టాలని వారు భావిస్తున్నారో ఆ టీడీపీ నేతలు ఖచ్చితంగా ఆయనకు మేలే చేస్తున్నారని భావిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజకీయ కక్ష సాధింపును తలపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో పనిచేసిన అధికారులను, విద్యావేత్తలను లక్ష్యంగా చేసుకునే ధోరణి పెరుగుతుందని ప్రతిపక్షాలు కొందరు మేధావులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఆరోపణలు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు ప్రజల ముందుకు తీసుకురాలేదని విమర్శకులు అంటున్నారు. ముందుగా వ్యక్తులను ప్రజల నుంచి దోషులుగా చిత్రీకరించి తర్వాత విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని గౌరవించాల్సిన ప్రభుత్వం విద్యా సంస్థలను రాజకీయ వేదికగా మార్చబోతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. విద్యా పరిపాలనకు సంబంధించిన అంశాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం వల్ల ఉన్నత విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే చట్ట ప్రకారం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరపడం ప్రభుత్వ బాధ్యతే. అయితే విచారణ పూర్తి కాకముందే వ్యక్తులపై ఆరోపణలు ప్రచారం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వారిని లక్ష్యంగా చేసుకోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధమనే అభిప్రాయం స్పష్టమవుతుంది. ప్రభుత్వం నిజంగా పారదర్శకతకు కట్టుబడి ఉంటే రాజకీయ ప్రకటనలకే కంటే వాస్తవ ఆధారాలతో కూడిన విచారణ నివేదికలను ప్రజల ముందుంచాలని, లేకపోతే ఈ వ్యవహారం రాజకీయ కక్ష సాధింపుగా మిగిలిపోతుందన్న విమర్శలు బలపడే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక చివరగా మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గురించి 4 ముక్కల్లో చెప్పాలంటే ఏఈలో ఉన్నప్పుడు ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. అది ఇప్పుడు చాలా పెద్ద తప్పైపోయింది. అలా కాకుండా రాజకీయంగా అందరినీ రాజకీయ మంత్రాంగం చేసి మార్చుకుంటే ఉంటే చాలా బాగుండేది. కానీ ఆ పని ఆయన చేయలేదు. దీంతో ఇప్పుడు టీడీపీ ఆయన మీద తీక్షణ బాణాలు వేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఎక్కడా చేయని విధంగా టీడీపీ ఒక మాజీ వీసీని ఇలా చేయడం అనేది మొత్తం మీద అన్ని యూనివర్సిటీల్లోనూ జుగుప్స కలిగిస్తుందని టాక్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.